నాకొక డౌటుంది. ఈ ఫీలింగ్ నాకొక్కనికే ఉంటదా? లేకపోతే అందరూ ఇలానే ఫేస్ చేస్తారా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ నాకు పీపుల్‌తో ఉండాలనిపిస్తది. నార్మల్‌గా మింగిల్ అవ్వాలని, మాట్లాడాలని, ఎంజాయ్ చేయాలని. నాకు పీపుల్ నచ్చరని కాదు. నాకు అందరిని అవాయిడ్ చేయాలని కాదు. బట్ స్టిల్ ఐ డిస్టెన్స్ మైసెల్ఫ్. కొన్నిసార్లు నన్ను నేనే అడుక్కుంటా. వై యామ్ ఐ డూయింగ్ దిస్? నేనేమన్నా ఇంట్రోవర్టా? లేదా నాకు సోషల్‌గా ప్రాబ్లమ్ ఉందా? బట్ హానెస్ట్‌లీ అది ప్రాబ్లమ్ కాదు. పీపుల్ దగ్గర వెళ్ళినప్పుడు మైండ్‌లో ఒకటే థాట్ స్టార్ట్ అయితా ఉంటది. నేను బర్డెన్ అవుతున్నానా? లేకపోతే ఏమన్నా ఇన్కన్వీనియన్స్ ఫీల్ చేపిస్తున్నానా వాళ్ళని? నాకు మాట్లాడడం రాదని కాదు. ఐ కెన్ టాక్, ఐ కెన్ లాఫ్, ఐ కెన్ బీ ఇన్ దట్ మూమెంట్. బట్ ఆ మూమెంట్‌లో ఇంకో థింకింగ్ లేయర్ ఓపెన్ అయితా ఉంటది మనకి. వాళ్ళు నన్ను ఏమన్నా రాంగ్‌గా అర్థం చేసుకుంటున్నారా? సైలెంట్‌గా ఉంటే రూడ్ అనుకుంటారా? ఎక్కువ మాట్లాడితే ఓవర్ అనుకుంటున్నారా? అండ్ స్లోలీ మూమెంట్ ఎంజాయ్ చేయడం ఆపేసి ఐ స్టార్ట్ థింకింగ్ టూ మచ్. అలా డిస్టెన్స్ ఆటోమేటిక్గా మనకి క్రియేట్ అవుతుంది. నాకు పీపుల్ నచ్చరని కాదు, మళ్ళీ నాకు నేనే సుపీరియర్గా ఫీల్ అయ్యి దూరంగా ఉన్నాను. కొన్నిసార్లు మాత్రం క్వైట్గా ఉండాలనిపిస్తుంది. అది డిస్టెన్స్ కోసం కాదు, జస్ట్ మనకి మనుషులకి రెస్ట్ ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకో ఐ స్టెప్ బ్యాక్ బికాస్ ఐ కేర్ టూ మచ్. నా ప్రెసెన్స్ వాళ్ళకి ప్రాబ్లం కాకూడదని, నా సైలెన్స్ వాళ్ళకి ఆక్వర్డ్గా ఫీల్ అవ్వద్దని, నా వర్డ్స్ వాళ్ళని హర్ట్ చేయొద్దని. అండ్ ఆ కేర్ కొన్నిసార్లు నన్ను వెనక్కి లాగేస్తూ ఉంటుంది. కొంతమంది ఈజీగా ఫ్లోలో ఉంటారు, ఏమనిపిస్తే అది చేసేస్తారు. కానీ కొంతమంది ఫస్ట్ ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు. మనం సెకండ్ టైప్. అండ్ ఆ ఓవర్ థింకింగ్ సమ్ టైమ్స్ కాదు, చాలా సార్లు వెయిట్గా ఫీల్ అవుతుంది. ఏదో గుండె బరువు ఎక్కినట్టు. స్లోగా ఒకటి అర్థమవుతుంది, ఈ డిస్టెన్స్ సెల్ఫిష్నెస్ వల్ల కాదు, ఈ డిస్టెన్స్ అరోగెన్స్ వల్ల కాదు, ఇది ఫియర్తో వచ్చిన కేర్. బిలాంగ్ అవ్వడం అంటే అందరి మధ్యలో ఉండడం కాదు. కొన్నిసార్లు బిలాంగ్ అవ్వడం అంటే మనతో మనమే హానెస్ట్గా ఉండడం. సో యా, నాకు పీపుల్తో ఉండాలనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు నేను డిస్టెన్స్ చూస్ చేసుకుంటా, అంతే. నాట్ పీపుల్ ఐ డోంట్ వాంట్ కనెక్షన్స్, బట్ పీపుల్ బికాస్ ఐ కేర్ టూ మచ్. ఐ కేర్ డీప్లీ అబౌట్ ఇంపాక్ట్. అండ్ మేబీ దట్స్ ఓకే. మీకు కూడా ఇలా అనిపిస్తుందా పీపుల్తో ఉండాలని? కానీ కొన్నిసార్లు మీరు కూడా వెనక్కి తగ్గుతారా?